హాయ్. మీ ఫేవరెట్ హీరో ఎవరు? రామ్ చరణ్. రామ్ చరణ్ బర్త్డే వస్తుంది కదా, ఎలా విష్ చేస్తారు? విషెస్ ఏం లేదు, ఆల్రెడీ ప్రీవియస్ సినిమా అనుకున్నంత ఆడలేదు, కానీ నెక్స్ట్ సినిమా పైన చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. సో ఆబ్వియస్లీ ఇట్స్ బుచ్చి బాబు. ఆల్రెడీ తన ఫస్ట్ సినిమా చూసాం, మ్యూజిక్ కూడా ఏఆర్ రెహమాన్. చాలా క్యాష్ అంటూ చాలా పెద్దగా ఉంది, అండ్ హీరోయిన్ కూడా జాన్వీ కపూర్. సో చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఆబ్వియస్లీ ఈజ్ అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ సుకుమార్. హీ వాజ్ వన్ ఆఫ్ ద సుకుమార్ శిష్యుడు కాబట్టి చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఆల్రెడీ ఉప్పెన చూసాము, ఆ క్రాఫ్ట్ అండ్ క్రూ ఎలా ఉందో, మనకు రైటింగ్ కానీ అంత డ్రామా కానీ చాలా హై ఉండే. సో RC16 పైన కూడా చాలా ఎగ్జైట్మెంట్ అయితే ఉంది. ఇప్పటి వరకు రామ్ చరణ్ తీసిన మూవీస్ లో మీ ఫేవరెట్ మూవీ ఏంటి? రామ్ చరణ్ తీసిన ఫేవరెట్ మూవీ అంటే, సో స్టార్టింగ్ లో అయితే ఆరెంజ్, చిరుత కూడా బాగానే ఉంటది. బట్ సెకండ్ ఫేజ్ అంటే ఆఫ్టర్ ధృవ ఈ కమ్బ్యాక్, అంటే ధృవ తర్వాతనే రామ్ చరణ్ అనేది డిఫైన్ అయింది. అంతకుముందు చాలా సినిమాలు తీసింది, కానీ మనకు అంత ఓన్లీ స్టార్ క్యాస్ట్ కిడ్ అనే తెలుసు. కానీ ఆఫ్టర్ ధృవ ఈ ఎస్టాబ్లిష్డ్ హిమ్సెల్ఫ్. ధృవ తర్వాత రంగస్థలం. ఇక రంగస్థలం గురించి చెప్పనవసరం లేదు, అది ఇప్పుడు రావాల్సిన సినిమా కానీ అప్పుడు వచ్చింది. చిరంజీవి మూవీస్ లో రామ్ చరణ్ రీమేక్ చేయాలి అని అనుకుంటే ఏ మూవీ చేస్తే బాగుంటది అని అనుకుంటున్నారు? చిరంజీవి మూవీస్ లో రామ్ చరణ్ రీమేక్ చేయాలి అనుకుంటే ఠాగూర్, ఐ థింక్ ఠాగూర్ కానీ ఒక సందర్భంలో చిరంజీవి కూడా అన్నారు, ఒకవేళ రీమేక్ చేయాలనుకుంటే చరణ్ జగదేక వీరుడు అతిలోక సుందరి మూవీ ఉంది, సో అది రీమేక్ చేస్తే బాగుంటది అని చెప్పారు కదా. చాలా సినిమాలు ఉన్నాయి, ఒకటని కాదు 150 సినిమాలు తీసింది కాబట్టి. రామ్ చరణ్ అన్న కూడా చాలా డాన్స్ బాగా చేస్తాడు, ఇప్పుడు చూస్తే పర్ఫార్మెన్స్ కూడా యాక్టింగ్ వైజ్ కూడా చాలా బాగా చేస్తాడు కాబట్టి చాలా సినిమాలు. ఇంకొకటి ఏంటంటే కామెడీ సినిమా ఇప్పటివరకు తీయలేదు, సో అది కూడా ట్రై చేస్తే కామెడీ వర్షన్ కూడా చూడాలి, ఇంకా అది కూడా ట్రై చేస్తే బాగుంటది. అంటే గేమ్ చేంజర్ కామెడీ అయిపోయింది కదా, గేమ్ చేంజర్ కామెడీ అయిపోయింది, కానీ రామ్ చరణ్ కామెడీ చేయలేదు. బట్ అలా ట్రోల్స్ చేసేసారు, ట్రోల్ చేస్తారు. అది RC16 ఇప్పటివరకు అయితే తెలిసింది ఏంటంటే RC16 ఇట్స్ కబడ్డీ బేస్డ్ స్టోరీ అని ఉంది. శివ్ కుమార్ గారు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యారని, మంచి యాక్టర్స్ ఉన్నారు. సో అంటే ఇప్పుడు వచ్చిన అప్డేట్స్ లో ఏముందంటే గ్రామీణ ప్రాంతాలకి సంబంధించిన మూవీ, కబడ్డీ బ్యాక్ డ్రాప్ అని అయితే తెలిసింది ఇప్పటివరకు అయితే. దీంట్లో కామెడీ ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? కామెడీ అంటే ఆబ్వియస్లీ ఎక్స్పెక్ట్ చేసాను. ఆల్రెడీ మనం రంగస్థలం చూసాము, అందులో ఎలా అయితే విలేజ్ డ్రామా ఉంటుందో ఇందులో కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ ఈ 2 ఇయర్లు ఇప్పటివరకు ఎలాంటి గ్లింప్ కానీ టీజర్ కానీ ఎలాంటి పోస్టర్ కానీ రిలీజ్ అవ్వలేదు, బట్ హై ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. సో ఇంకా కమింగ్ టు RC17 అసలు ఇంకా చాలా ఎక్సైట్మెంట్ ఉంది. సుకుమార్ జస్ట్ ఒక పోస్టర్ రిలీజ్ చేశారు, ఆ పోస్టర్ చూస్తే అది పీరియాడికల్ డ్రామాలా ఉంది, బట్ ఇంకా దాని గురించి ఎలాంటి అప్డేట్ లేదు. బట్ షూటింగ్ కూడా స్టార్ట్ అయిందని రీసెంట్ గా ఒక యాక్టర్ చెప్పాడు, షూటింగ్ కూడా స్టార్ట్ అయిందని. బట్ ఇంకా తెలియదు, అది ఇంకా చాలా ఎగ్జైట్మెంట్. బాగా రామ్ చరణ్ ఫాలో అవుతున్నట్టున్నారు అప్డేట్స్. రామ్ చరణ్ ప్రతి హీరో ఫాలో అవుతాను, బట్ రామ్ చరణ్ ఇస్ వన్ ఆఫ్ ఫేవరెట్ హీరో. రామ్ చరణ్ కాకుండా ఇంకెవరైనా ఫేవరెట్ హీరో ఉన్నారా? ఫేవరెట్ హీరో అని కాదు, ఆబ్వియస్లీ అందరి ఇప్పుడున్న ప్రజెంట్ మన ఇండస్ట్రీలో పెద్ద హీరోలు అందరి, పవన్ కళ్యాణ్ కానీ, మహేష్ బాబు కానీ, ఇంకా NTR కానీ, ఇప్పుడు రామ్ చరణ్, ఇంకా విజయ్ దేవరకొండ, నవీన్ పోలిశెట్టి, సిద్ధు జొన్నలగడ్డ. సో మోస్ట్లీ అందరి చూస్తాను సినిమాలు. బట్ ఎలా అయినా స్టార్స్ అంటే అది ఒక ఎగ్జైట్మెంట్, ఎంతూసియాజం ఉంటది కదా. సో ప్రభాస్ గాని ఏదైనా ఒక డైలాగ్ రామ్ చరణ్ ది చెప్తారా? రామ్ చరణ్ డైలాగ్ మగధీర మూవీలో ట్రై చేయండి. చాలా లెంత్ డైలాగ్స్ ఉంటాయి అవి. ఇంకేదైనా షార్ట్ డైలాగ్స్ అంటే ఇందులో రంగస్థలంలో ఉన్నాయి, కానీ అది ఇందులో ఇప్పుడు పర్లేదు ఒకటి చెప్పండి. అది కొంచెం లెంతీ డైలాగ్, అది ఏమవుతుంది మీకు రాదా? అది వస్తుందేమో అని సడన్ గా ఇప్పుడు అంటే చెప్పడం ఇబ్బంది, కొంచెం గుర్తు తెచ్చు. అది స్లాంగ్ కొంచెం సెట్ అవ్వదు, అంటే మీ స్లాంగ్ లో చెప్పేయండి, ఏం కాదు.
ఈ చిట్టిబాబు గారు చెవులోకి మాట వెళ్ళడం కట్టం కానీ ఓసారి వెళ్ళిందంటే అది అక్కడే ఉండిపోద్దండి. నైస్, వెరీ నైస్. థ్యాంక్ యూ. ఒకసారి విషెస్ తెలపండి మీరు రామ్ చరణ్ కి. రామ్ చరణ్ ఓకే, హ్యాపీ. సో ఫ్రమ్ ఆల్ ద ఫ్యాన్స్, రామ్ చరణ్ గారికి మా ఫ్యాన్స్ అందరి తరపున అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే. వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ RC16 అండ్ RC17. సో ఈసారి గట్టిగా కొట్టబోతున్నాం, అయితే కన్ఫర్మ్ చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం.